కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం 4 లక్షల ఓట్లే తక్కువ వచ్చాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని లోక్సభ ఎన్నికలపై సమీక్ష జరిపారు. 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని, మహబూబ్నగర్ పరిధిలోనే కేవలం 2% తేడాతో ఓడిపోయామని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున అన్ని స్థాయిల్లో ప్రాతినిధ్యం ఉందని, ఇంతటి బలమైన పార్టీ తిరిగి గెలుపుబాట పట్టడం కష్టమేమీ కాదని కేటీఆర్ అన్నారు. స్థానాల్లో మనం గెలిచినాం అంటే సరిగ్గా 3వ వంతు 119 అంటే సరిగ్గా 3వ వంతు. అంటే జనమేమి మన ఏదో తీసవతల పాడేది, మీరు పనికి రానున్నట్టు ఇంకోటి తీసైతే పాడేది. ఇంకొక మాట ఏంటంటే ఒక ముఖ్యమైన స్లైడ్ మీకు చూపెట్టాలి. ఇప్పుడు దాదాపు 14 శాసనసభ నియోజకవర్గాల్లో 1-2 కాదు, చూడండి ఒకసారి, కేవలం స్వల్ప తేడాతో ఓడిపోయింది. పెద్ద తేడా కాదు, 2 నుంచి 4% తేడాతో ఓడిపోయింది. 2 కూడా కాదు, 0.5% నుంచి 4% కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయింది. అందులో మీరు జూకల్గా తెలుసుకున్నట్టయితే 1157 ఓట్లతో ఓడిపోయింది. ఆదిలాబాద్ 6300, తాండూరు 6500, కామారెడ్డి 6700, షాద్నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే 7128 ఓట్లు, పరకాల 7900, నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7900. అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 3 సీట్లు, అటు దేవరగద్ర కావచ్చు, ఇటు నారాయణపేట కావచ్చు, షాద్నగర్ కావచ్చు, అత్యల్పంగా 0.5 నుంచి 2% తేడాలోనే మనం ఓడిపోయినాం తప్ప మన మీద ప్రేరణ తీసవతల వాడేసి మన ప్రజలు మనం తీసుకుపోయి ఎక్కడ వాడేసిండ్రు అన్నట్టు కాదు. నిజానికి 14 సీట్లలో కనీసం 7 సీట్లు